ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్లో అందించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఎంతగానో పనికొస్తాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇవాళ కూడా మనకు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు 2-3 డేస్కి ఒకసారి అయితే కరెంట్ అఫైర్స్, ఆ వీక్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ మీకు కరెంట్ అఫైర్స్తో ఉంటాయి. మిగతా వీడియోస్ అన్నీ కూడా స్టాక్ జీకే జనరల్ అవేర్నెస్ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఇక క్వశ్చన్ నెంబర్ 1 ఇవాళ మనకు వచ్చేసి వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? సైంటిఫిక్ నేమ్ ఏదైతే మనకు ప్రతి మొక్కకి ఒక ద్వినామీకరణ విధానంలో మనకు శాస్త్రీయ నామాలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనకు వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను నేను. అజాడి రక్త ఇండికా అండి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ద్వినామీకరణ విధానాన్ని మనకు కరోలస్ లిన్నేయస్ అయితే మనకు ఆవిష్కరించడం జరిగింది. సో వేప చెట్టు నుంచి వచ్చే ఆల్కలాయిడ్ వచ్చేసి మనకు నింబిన్ అండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఏ ఆల్కలాయిడ్ ఏ మొక్క నుండి కలెక్ట్ చేస్తారని చాలా ఇంపార్టెంట్. మీకు ఉదాహరణకి సింకోనా అప్సినాలిస్ నుంచి మనకి క్వినైన్ అనే ఆల్కలైడ్ అయితే మనం కలెక్ట్ చేస్తాము. సో అట్లా మీకు చాలా ఉన్నాయి ఇంపార్టెంట్, అవి చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2, అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియన్ పాలిటీ నుంచి మనకి భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో అక్కడ చదువుతారు. అండమాన్ నికోబార్ దీవులకి సపరేట్ హైకోర్టు ఏం లేదండి. అవి కలకత్తా హైకోర్టు పరిధిలోకి అయితే వస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటే ఏ ప్రాంతము ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేది గతంలో కూడా మనకు ప్రశ్నలు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ పూర్తిగా ఇచ్చాను నేను. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఇవేమో మనకి బొంబాయి హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇవి మీకు మహారాష్ట్ర దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు ఆన్సర్ అయితే ఈజీగా పెట్టవచ్చు. ఇక పుదుచ్చేరి వచ్చేసి దానికి దగ్గర తమిళనాడులో పక్కనే ఉంటుంది కాబట్టి పుదుచ్చేరి మనకి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఇది కూడా మీకు గుర్తుంటుంది. మీకు కన్ఫ్యూజన్ అంతా అండమాన్ నికోబార్ దీవులో ఈజీగా గుర్తుపెట్టుకోండి, అది కలకత్తా పరిధిలోకి వస్తుంది. లక్షద్వీప్ వచ్చేసి ఇది కూడా అడుగుతున్నాడు, కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే ఇవి అరేబియా సముద్రంలో ఉంటాయి లక్షద్వీపులు. సో మీకు అక్కడ కేరళ దగ్గరగానే ఉంటుంది కాబట్టి అవి కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇక సొంత హైకోర్టు కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అండి. అది కూడా గుర్తుంచుకోండి క్వశ్చన్. ఇక క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన హైకోర్టులు ఏవి? మనకి 3 హైకోర్టులు అయితే ఇండియాలో మొట్టమొదట ఏర్పడ్డాయి, కలకత్తా, బొంబాయి, మద్రాసు. ఈ మూడింట్లో మొట్టమొదట ఏర్పడ్డ హైకోర్టు వచ్చేసి కలకత్తా అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ఇప్పుడైతే మనకి ఇండియాలో 25 హైకోర్టులు అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. గతంలో 21 హైకోర్టులు ఉన్నప్పుడు మనకి ప్రశ్న వచ్చింది కాబట్టి ఇప్పుడైతే 25 హైకోర్ట్స్ అయితే మనకి ఇండియాలో ఉన్నాయి. ఇక రాజస్థాన్ హైకోర్టు ఎక్కడ ఉంది? రాజస్థాన్ హైకోర్టు మనకి జోధ్పూర్లో ఉందండి. జనరల్గా ఏమనుకుంటామంటే ఎక్కడైతే క్యాపిటల్ సిటీ ఉంటుందో అక్కడ హైకోర్టు ఉంటుంది అనుకుంటాం, కానీ కొన్ని రాష్ట్రాలకు అట్లా లేదు. హైకోర్టు ఒక దగ్గర ఉంది, క్యాపిటల్ సిటీ ఒక దగ్గర ఉంది. మీకు ఆ లిస్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, ఎందుకంటే ఈ యాంగిల్ నుండి మనకు క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. ఉదాహరణకు మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ యొక్క రాజధాని వచ్చేసి మనకి డెహ్రాడూను, కానీ దాని యొక్క హైకోర్టు వచ్చేసి మనకు నైనిటాల్లో ఉండింది. గుజరాత్ హైకోర్టు వచ్చేసి మనకు అహ్మదాబాద్లో ఉంది. రాజధాని గాంధీనగర్ అయినప్పటికీ కూడా దాని హైకోర్టు వచ్చేసి అహ్మదాబాద్లో ఉంది. ఉత్తరప్రదేశ్ దాని రాజధాని లక్నో అయినప్పటికీ కూడా మనకి హైకోర్టు మాత్రం అలహాబాద్లో ఉందండి. ఇది మనకి 4th హైకోర్టు. అంటే కలకత్తా, మద్రాసు, బొంబాయి తర్వాత ఇమ్మీడియట్గా ఏర్పడ్డ హైకోర్టు ఏది అంటే 1866లో అలహాబాద్ హైకోర్టు ఏర్పడ్డదండి. ఈ ప్రశ్న డైరెక్ట్గా అడిగాడు. ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, కానీ దాని హైకోర్టు మాత్రం మీకు జబల్పూర్లో ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేరళ యొక్క హైకోర్టు మనకు ఎర్నాకుళంలో ఉంది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్, కానీ హైకోర్టు వచ్చేసి మనకు కటక్లో ఉందండి. ఇక ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మనకు రాజధాని, కానీ బిలాస్పూర్లో దాని యొక్క హైకోర్టు అనేది ఉంది, గుర్తుంచుకోండి. సో ఇది టేబుల్, ఇంపార్టెంట్ టేబుల్ అండి. మళ్ళీ కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఇక క్వశ్చన్ నెంబర్ 6 ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఏపీఎస్లో అడిగేటప్పుడు కేవలం ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు? బీపీ ఝా అండి. పాట్నా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా కేవలం 1 డే మాత్రమే పనిచేయడం జరిగింది. ఈ ప్రశ్న గతంలో అడిగినాడు. ఇట్లాంటి రికార్డ్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్, డెఫినెట్గా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, 2034 ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏ దేశంలో జరగబోతుంది? సౌదీ అరేబియాలో జరగబోతుంది. ఇంపార్టెంట్ క్రీడా వేదికల మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏ క్రీడ ఎక్కడ జరుగుతుందో మీకు గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి. చాలా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోస్లో కవర్ చేస్తాను, మీకు నో డౌట్ అండి. పాత వీడియోస్ కూడా మీరు 1 నుంచి చూడండి, అప్పుడప్పుడు చూస్తుండండి. డెఫినెట్గా మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను ఇంకొకటి. 2030లో మనకు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, పరాగ్వే, ఉరుగ్వే సంయుక్తంగా నిర్వహిస్తున్నాయండి ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్. 2034 మాత్రం సౌదీ అరేబియాలో మనకి జరగబోతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి మనకు కంప్యూటర్ పరిభాషలో GUI అనగా ఏమిటి? ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటామండి. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్. మీకు కంప్యూటర్ సంబంధించి మీకు CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, HTTF, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇట్లాంటి HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు కంటిన్యూగా వస్తున్నాయి. అలాగే WWW వరల్డ్ వైడ్ వెబ్, ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. మీకైతే వీలైనప్పుడల్లా నేను ఇప్పుడు ఇస్తూ ఉంటాను. ఇక క్వశ్చన్ నెంబర్ 9 పాఠశాల విద్యాశాఖకు సంబంధించి UDIS విస్తరించండి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. ఇది జనరల్గా రోజు పేపర్లో చదువుతుంటారు, చాలామందికి అబ్రివేషన్ తెలిసి ఉండదు. ఒక్కొక్కసారి క్వశ్చన్ మనం ఇక్కడికి వెళ్ళి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక DSC ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే ఇలాంటి ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఫుల్ ఫామ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. UDIS అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 గాంధీజీ అధ్యక్షత వహించిన INC సమావేశం ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న అండి. పూర్తి క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ రాలేదు, ఎక్కడ జరిగింది అని మీరైతే ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక గాంధీజీ అధ్యక్షత వహించిన సమావేశం బెల్గాం సమావేశం అండి. ఇది కర్ణాటకలో జరిగింది. 1924లో గాంధీజీ INC సమావేశానికి అధ్యక్షత వహించాడు. మొత్తం INC సమావేశాలలో గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం బెల్గాం సమావేశం అండి 1924లో. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. గుర్తుంచుకోండి, మీరు 6 అని ఇక్కడ సూచిస్తున్నా అంటే ఇది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇది మనకి ఇవాళ 10th క్వశ్చన్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.